వృశ్చిక రాశి వారికి లేదా వృశ్చిక లగ్నం వారికి ప్రస్తుతం మీ యొక్క రాశి నుంచి పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. అయితే వచ్చే నెల మే 18వ తేదీ 2026 నుంచి జూన్ 2వ తేదీ 2027 వరకు ఈ యొక్క శని భగవానుడు మీకు రేవతి నక్షత్రంలోకి ప్రవేశం జరుగుతుంది. అందులోకి మారుతాడు. ఆ నక్షత్రంలోకి మారి సంవత్సరం చిల్లరపాటు అక్కడ ఉన్నందుకు మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, మరియు దేశకాల పరిస్థితుల్లో కలిగేటువంటి మార్పులు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తికి కోరుకుంటూ, ఈ గ్రహం ఎప్పుడైతే మీకు పంచమ స్థానంలో రేవతి నక్షత్రంలో ఉందో ముందుగా నేను మీకు మంచి ఫలితాలు ఏమిటి, వేటికి సపోర్ట్ చేస్తుందో చెప్తాను, తర్వాత జాగ్రత్తలు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి ఈ రేవతి నక్షత్ర ప్రవేశం అనేటువంటిది వివాహ యోగాన్ని కలిగింపజేస్తుంది. ఇక రెండవ పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది కూడా బంధువర్గంలో వారితో యోగం అనేటువంటిది వస్తుంది. షేర్ మార్కెట్ చేసేవారు ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఎక్కువ ఆలోచన ఉంటుంది షేర్ మార్కెట్ మీద. కాబట్టి ఈ షేర్ మార్కెట్ చేసేటువంటి వారికి మీరు కనుక ఫలానా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఒక లాంగ్ టర్మ్లో చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయని ఏదైనా మీ మనసుకి ఒక క్లారిటీతో అనిపించి కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మీకు అది కొంత తోడ్పడుతుంది. అయితే ఒకటే విషయం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా షేర్ మార్కెట్ చేసేటువంటి వారు వాళ్ళ యొక్క జన్మజాతకంలో 2, 5 అంటే గురువు యొక్క స్థితి 8, 11 బుధుడు యొక్క స్థితి బాగుండాలి. గురు బుధులు బాగుండాలి. ఏది వృశ్చిక రాశికి వృశ్చిక లగ్నానికి అయితే, అలా కాకుండా వేరే వేరే లగ్నాలకైతే 2, 5, 8, 11 అధిపతులు ఎవరో వాళ్ళు బాగుంటూ కనీసం ఒక్క నీచభంగ రాజ్యోగమైనా లేదా ఒక విపరీత రాజ్యోగమైనా ఉంటూ ధనాధిపతి బాగున్నట్లయితే, అది కూడా అష్టమాధిపతితో కలిసినటువంటి శుభ సంబంధమైనటువంటి ఫలితాలు ఇచ్చే ధనాధిపతి బాగున్నట్లయితే మీకు వద్దన్నా షేర్ మార్కెట్లో డబ్బులు వస్తాయి. కానీ ఆ ఫార్ములా లేకుండా మాత్రం అడుగు పెట్టకండి దయచేసి. అది అనవసరంగా నష్టాన్ని శ్రమని ఇస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కొంచెం సంతానం కోసం కొంచెం ప్రయత్నం చేయడం ద్వారా కలిసి రావడం అనేటువంటిది ఇస్తుంది. మరియు కొంత లోన్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా మీకు ఏంటంటే ఈ ఉద్యోగాలు ఎంతకాలం చేస్తాము, వ్యాపారం చేద్దామనే ఆలోచనలు మారుతాయి, వ్యాపారంలోకి వెళ్తారు. కాకపోతే ఎంతైనా సరే బుధుడు యొక్క రాశుల్లో సంచరిస్తున్న శని కాబట్టి వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా, ఎందుకంటే ఇది దేశకాల పరిస్థితుల్లో కూడా వ్యాపార సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు కొంచెం మందత్వంగా సాగడం అనేది మీకు. అదే కాకుండా 11వ అధిపతి యొక్క నక్షత్రం మీద శని యొక్క సంచారం కాబట్టి వృశ్చికం వారికి ఒక రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచిదే, షేర్ మార్కెట్లో ఉండేటువంటి వారికి కూడా మంచిదే. కానీ స్లోగా డెవలప్మెంట్స్ ఉంటాయనే విషయాన్ని గుర్తెరిగి ఆ రకంగా మీరు ప్రయత్నం కనుక చేస్తూ మీరు ప్రధానంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా ధనపరమైనటువంటి విషయంలో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మరి ఈ యొక్క శని మే 18వ తేదీ నుంచి మీనరాశిలోకి ఉత్తరాభాద్ర నక్షత్రం విడిచి రేవతి నక్షత్రంలోకి వెళ్తున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని వాయు సంబంధం మూలకంగా మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. యుద్ధ సంబంధించింది చెప్పాము. అదేవిధంగా చాలా విషయాలు మైథుని జ్యోతిష్యం, మేదిని జ్యోతిష్యం పరంగా, ఈ మేదిని జ్యోతిష్యం పరంగా చూసుకుంటే దీన్ని ఇంగ్లీష్లో ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అయితే ఈ కాంబినేషన్ వల్ల కొన్ని దేశాలలో, మన ఇండియాకి అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు గుర్తుపెట్టుకుని, కొన్ని దేశాలలో ఈ విస్ఫోట సంబంధంగా మనం చూడండి, వాళ్ళ రేపు యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధాలలో కొన్ని యాటమ్ బాంబు అనుసంబంధించినవి కొన్ని డిస్టర్బ్ అవ్వడము, దాని ద్వారా ప్రకృతిలో గాలిలో వాయువులో కొన్ని మార్పులు రావడం. ఎందుకంటే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే బుధుడు యొక్క నక్షత్రంలోకి శని సంబంధం కలుగుతుంది మీన రాశిలో, అది కూడా జలరాశుల్లో కాబట్టి జలము వాయువు కలుషితం అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి మీరు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా జలము కాచి చల్లార్చిన నీరు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సంవత్సరం అంతా కూడా. అంటే వచ్చే సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు కూడా అందరూ ఇది ప్రధానంగా పాటించండి.
ఇది షేర్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే బుధుడు షేర్ మార్కెట్ కారకుడు, ఆ షేర్ మార్కెట్ కారక నక్షత్రం మీదకి శని వచ్చాడు. అలాగే కమ్యూనికేషన్ రంగాల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ రకంగా రోగాల ప్రభావము, అదేవిధంగా చాలా దేశాలు అయ్యో ఇంత అప్పు ఉందా ఈ దేశానికి అనేటువంటిది కూడా బయటపడనుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ శని అప్పులకి కారకుడు, బుధుడు అప్పులకు కారకుడు. ఈ శని ఎప్పుడైతే అప్పులకు కారకుడు అయినటువంటి బుధ నక్షత్రాల్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడో ఆర్థిక మాన్యం అనేటువంటిది రాబోతుంది కొన్ని దేశాలకి. కాబట్టి ఏ దేశవాసులైనా కూడా ఈ యొక్క విషయంలో, అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఉండాలి. కానీ ఈ యొక్క గ్రహస్థితి ఇండియాకి మాత్రం ధనపరంగా మంచి గ్రోత్ని ఇవ్వబోతుంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చూడండి, మనం రూపీ వాల్యూ పడిపోతుంది అనుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి కొంత ముందుకు వెళ్ళేటువంటిది, అంటే కొంతవరకు దాని యొక్క ఇది కొంత ఆగడము, కొంత రైజ్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ యొక్క బుధ నక్షత్రంలోకి శని యొక్క సంచారం మూలంగా, గుర్తుపెట్టుకోండి. అయితే మరి అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు కొంతమందికి జాతకం తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, వాళ్ళ పర్సనల్ చార్ట్ తెలియదు, వాళ్ళ ఏ రాశో తెలియదు. ముఖ్యంగా ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గోంగూర బెల్లం లాంటివి తినిపించండి. అంటే మీ జాతకం, మీ నక్షత్రం ఏదైనా కానివ్వండి, మీ రాశి ఏదైనా కానివ్వండి, మీ లగ్నం ఏదైనా కానివ్వండి, ఇది ఎప్పుడైతే ఈ బుధ నక్షత్రాల్లోకి శని యొక్క సంచారం జరుగుతుందో ఇది గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే వాళ్ళ యొక్క జన్మజాతకాల్లో వాళ్ళ పర్సనల్ చార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క చార్ట్లో బుధుడు యొక్క మహాదశ కానీ శని యొక్క మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళది కనుక లగ్నాన్ని బట్టి, వాళ్ళకుండే ప్లేస్మెంట్ని బట్టి, బుధుడిలో శని కానీ శనిలో బుధుడు కానీ, లేదా మహాదశే డైరెక్ట్గా బుధ మహాదశ కానీ మహాదశే శని మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి గ్రహాలలో అది కనుక మంచి ప్లేసుల్లో ఉంటాయంటే 2, అదేవిధంగా 5 కానీ, లేకపోతే పాపగ్రహం అయితే శని అయితే కనుక 3, 6, 11 స్థానాల్లో 10 స్థానాల్లో ఉన్నప్పుడు అది పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. అలా కాకుండా కొద్దిగా ఇది చతుర్థ భావంలోనో లేకపోతే శుభగ్రహాలయ్యుండి పాపస్థానాలు, అంటే బుధుడు కనుక పాపస్థానాల్లో ఉన్నట్లయితే గోచారంలో బుధరాశుల్లో శని యొక్క రాక జరుగుతుంది. కాబట్టి అది కొంచెం హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యొక్క గ్రహ ప్రభావం వల్ల మీ జన్మజాతకంలో కూడా ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక చక్కటి మంత్రం ఉంటుంది, అది చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రభావం తగ్గుతుంది. అదేమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అనే మంత్రం చదువుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతో పాటు ఇంత పెద్ద మంత్రం నేను చదవలేను అనుకునేటువంటి వారు క్రీం అచ్యుత అనంత గోవిందాయ నమః. మరియు అప్పులు ఎక్కువగా ఉన్నాయండి, ఆల్రెడీ ఇప్పటికే బుధ మహర్దశ నడుస్తుంది, బుధుడు సరైన పొజిషన్లో లేడు, దాంతోపాటు ఇప్పుడు బుధ నక్షత్రాల్లోకి శని వస్తున్నాడు, మీ యొక్క జన్మజాతకంలో కూడా బుధుల్లో శనిలో బుధుడు నడుస్తున్నాడు, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకునేటువంటి వారు ఇప్పుడు కనుక మీరు ఓం అపర్ణాయ నమః అనే మంత్రంతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేయండి. లేదు మీకు చక్కగా ఇంట్లో హోమం చేసుకునేటువంటి ఏర్పాటు ఉంది అని అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే సింపుల్గా ఏం లేదు, బిల్వపత్రాన్ని నూనెలో ముంచి హోమం చేయండి, ఖచ్చితంగా అప్పులు బాధలు తగ్గుతాయి. అలా కాదండి మాకు శత్రుబాధలు ఎక్కువైపోయాయి, ఇంకా ఎందుకంటే ఈ బుధుడు రాసుల్లోకి శని ఎంటర్ అవ్వడం మూలంగా బంధువర్గం వాళ్ళతో శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి రకరకాల దేశాలకి ఇది మిత్రదేశమే అని అనుకునేది శత్రుదేశంగా మారుతూ ఉంటుంది. ఏమిటంటే మిత్రుడు కదండి అంటే శత్రువు అయిపోతూ ఉంటాడు. అలాగే దేశాలకి మధ్యన ఉండేటువంటి మిత్రత్వాలు శత్రుత్వము, మనుషులకి ఉండేటువంటి బంధువర్గాల్లో కూడా తెలియని ఏమిటి ఇట్లా చేశాడు, ఇంత నష్టపరిచాడు నన్ను అనేటువంటిది వస్తుంది. అలాంటప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే మిరియాలు నూనెలో వేసి ఆ మిరియాల నూనెతో కలిపిన హోమం కనుక చేసినట్లయితే మీకు మీరుగా చేసుకోవచ్చు, లేదా ఏదైనా పురోహితుని పెట్టుకుని కనుక చేసినట్లయితే శత్రు నాశనము, అది మీ అంతర్గతంగా ఉండేటువంటి రాగ ద్వేషాలతో నిండినటువంటి తత్వం మీలో ఉంటే అది పోతుంది.
నిజంగానే మీకు కనుక ఎవరైనా శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే కూడా ఆ యొక్క దోషం కూడా పరిపూర్ణంగా పోతుంది. శ్రీమాత్రే